ఉమ్. అంటే అమరావతి విషయంలో స్టాండ్ ఏంటి వైసీపీ అంటే చెప్తారా భవిష్యత్తులో? ఎలక్షన్స్ ముందు చెప్పాలి కదా, చెప్పక తప్పదు కదా. మేము వస్తే ఇదే కంటిన్యూ చేస్తాం, లేదంటే మేము తీసుకెళ్లి మళ్ళీ వైజాగ్ లో పెడతాం ఇంకా అనడానికి కుదరదు, వైజాగ్ అనే ముక్కే కుదరదు. ఏది చట్టబద్ధత చేసేస్తే అది చట్టబద్ధత రాకపోతే మళ్ళీ ఆ మొక్క. కానీ చెప్పరు, నేను అనుకోవడం. ఈ క్రిందసారి కూడా చెప్పలేదు కదా, చెప్పకుండా చేశారు. ఈ ట్రిప్ చెప్పచ్చు అమరావతి అని, ఎందుకంటే ఆ సెంటిమెంట్ గ్రహించారు కాబట్టి. ఉత్తరాంధ్రలో కూడా ఓడగొట్టారు అన్నది. ఈ దఫా అమరావతి ఫైనల్ అని చెప్పచ్చు వాళ్ళు కూడా. అవును అవును సార్. మెడికల్ కాలేజీల వ్యవహారంలో చాలా యాజిటేషన్స్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ప్రజలకు అర్థమయ్యేలాగా, అవగాహన కల్పించేలాగా కోటి సంతకాల సేకరణ లాంటివి చేసినా సరే ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. అంటే వీళ్ళ పోరాటాలు అడుగు కాచిన వెన్నులు అయిపోతున్నాయా అనేది ఒకటి. మొండిగా ముందుకెళ్తుందా, ఖచ్చితంగా దీని పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుందా? అంటే ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలతో రేపు పొద్దున ఓట్లు పోతాయి అనే కంటే ఓట్లు సాధించగలిగిన సత్తా మనకుందని భావిస్తుంది ప్రభుత్వం ఎప్పుడైనా సరే. ఇప్పుడు భూపందేరాలు జరిగినాయి, లేకపోతే దోచుకున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటారు కానీ ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. అయితే ఇక్కడ సమస్యల్లా ఏంటంటే ఒకటి జగన్ పీపీపీ మెడికల్ కళాశాలకు సంబంధించిన పీపీపీ ఇష్యూలో ఒక నెగిటివ్ క్రియేట్ చేశారు. అది ఇప్పుడు అవసరం లేదని చెప్పారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఆ పీపీపీ అక్కర్లేదు అన్నటువంటిది జగన్ అడుగుతున్నాడు. లేదు లేదు అదే బెటర్ అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఇప్పుడు పబ్లిక్ అయితే మెడికల్ కళాశాల గురించి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దే ఆర్ వెరీ వెల్ నో. తమ బిడ్డల్ని మెడికల్ చదివించాలనుకున్న ప్రతి తల్లికి తండ్రికి మెడికల్ సీట్లు ఏంటి, మెడికల్ విధానం ఏంటి, గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏంటి అన్నీ తెలుసు. గవర్నమెంట్ హాస్పిటల్కి మనం వెళ్ళి చూపించుకోకపోవచ్చు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో నాశనం కావాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్క పౌరుడు కోరుకోడు. అది ఉండాలని కోరుకుంటారు, నెంబర్ 1. అయితే దాని మీద ఎక్స్ట్రా ఇది పెట్టడం పౌరుడు. కానీ మెడికల్ కళాశాల